వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. వన దుర్గా భవాని ఆలయం ఒక పవిత్రమైన శక్తిపీఠంగా భావించబడుతుంది. వన అంటే అడవి. అందుకే ఈ అమ్మవారు అడవుల మధ్య వెలసిన దుర్గామాతగా పూజించబడుతుంది. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, భయ నివారణను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆలయ విశేషాలు. వన దుర్గా అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తులకు కరుణామయిగా ఉంటారు. ఈ ఆలయం సాధారణంగా అడవులు, కొండ ప్రాంతాలలో ఉండటం వల్ల ప్రత్యేకమైన పవిత్రత కలిగి ఉంటుంది. అమ్మవారిని శక్తి స్వరూపినిగా భావించి శత్రు నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ కోసం భక్తులు ప్రార్థిస్తారు. పురాణ ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన తరువాత అందులో ఒకటి వన దుర్గా రూపం. ఈ రూపంలో ఆమె అడవులను, ప్రకృతిని కాపాడే దేవతగా నిలుస్తుంది. పూజలు మరియు ఉత్సవాలు. నవరాత్రులు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. అష్టమి, నవమి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొందరు భక్తులు కోరికలు నెరవేరితే పాలాభిషేకం, కుంకుమార్చన చేస్తారు. భక్తుల నమ్మకాలు. భయాలు, అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం. ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. కుటుంబ సమస్యలు తగ్గుతాయని భక్తులు చెబుతారు. ప్రత్యేకత. ప్రకృతి మధ్యలో ఉన్నందున ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక యాత్రకు ఉత్తమ స్థలం. అడవి వాతావరణం భక్తుల మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.